హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో గోంగూర రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా? ఓసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను 1/2 kg గోంగూర తీసుకుంటున్నాను. ఇలా గోంగూర తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్క ఆకు అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా తెంపుకున్న తర్వాత మంచిగా ఇట్లా తెంపుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా గోంగూర నీట్గా తెంపుకోవాలి. గోంగూర అనేది చాలా హెల్దీ. అప్పుడప్పుడైనా ఆహారంలోకి తీసుకోండి, చాలా బాగా ఉంటుంది. ఇలా నీట్గా తెంపుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇలా మొత్తం తెంపి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని ఒకసారి మంచిగా 2 సార్లు కడగండి. మంచిగా నీట్గా కడుక్కొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేద్దాం. ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అందులో కొన్నన్ని మెంతులు కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం జీలకర్ర కూడా వేసి కొంచెం ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఇది ఫ్రై అవుతూ ఉండగా కొన్నన్ని వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకొని మంచిగా కొంచెం ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం తీసుకున్న 1/2 kg గోంగూరకి ఎన్ని పచ్చిమిరపకాయలు అంటే మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి. ఎండుమిరపకాయలు కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు మాత్రమే వాడుతున్నాను. ఇప్పుడు మనం గోంగూర ఆకును కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా మంచిగా కడిగిన ఆకుని ఇప్పుడు నూనెలో మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా ఉంటుంది. టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా వేసుకొని మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది నూనెలోనే మగ్గిపోతుంది. ఇలా అటు ఇటు కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్, వేడికి తొందరగానే మగ్గిపోతుంది. ఇలా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఎంత బాగా ఫ్రై అవుతుందో చూస్తారు కదా, అలా నీట్గా ఫ్రై చేసుకోవాలి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండండి. గోంగూర చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి గ్రైండర్ అయినా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మేము రోట్లో వేసి దంచుతున్నాము. ఫస్ట్ పచ్చిమిర్చి వేసి కొంచెం దంచుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ పచ్చిమిర్చి దంచుతున్నాను. మీరు గ్రైండర్లో అయినా వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు గోంగూర వేసి దంచుకోవాలి. రోటి పచ్చడి కాబట్టి ఇలా రోట్లో చేస్తే చాలా టేస్ట్ బాగా వచ్చింది. అందుకే రోట్లో చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా మొత్తం నీట్గా దంచుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ను కూడా వేసుకుందాం. ఇలా సాల్ట్ కూడా వేసి మంచిగా దంచుకోవాలి. ఇలా నీట్గా దంచుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. మొత్తం క్లీన్గా ఇప్పుడు మనం ఒక బౌల్లో వేసుకొని పోపు మళ్ళీ ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు కొన్నన్ని వెల్లుల్లిపాయల్ని అలాగే ఆవాలు కొంచెం జీలకర్రని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ పోపు ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపుని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం దంచుకున్న గోంగూరని వేసి పోపు అనేది పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఆ పోపులో గోంగూర వేసి మంచిగా అటు ఇటు కలుపుకుంటే ఎంతో రుచికరమైన గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది.
ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.